వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. కలెక్టర్ పై దాడి కేసులు నమోదు చేశారు. లా అండ్ ఆర్డర్ ను సమీక్షించేందుకు కాసేపట్లో ఏడీజీ మహేష్ భగవత్ వికారాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పై దాడి ఘటనపై పోలీస్ శాఖ ఇప్పటికే సీరియస్ గా ఉంది. అయితే కలెక్టర్ పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ ను సమీక్షించేందుకు కాసేపట్లో ఏడీజీ మహేష్ భగవత్ వికారాబాద్ జిల్లాకు వెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వివరించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఏంటి అప్డేట్స్? వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శంకరి గ్రామంలో అయితే ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. అయితే అర్ధరాత్రి పోలీసులు 30 మంది రైతులను అనుమానితులుగా భావిస్తూ ఈ పరిగి పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ దాడికి పాల్పడింది ఎవరో దానిపైన కూడా పోలీసులు శాఖ కూడా దీన్ని సీరియస్ గా వస్తుంది. అడిషనల్ డీజీ కూడా అయితే లగిచర్ల గ్రామాన్ని కూడా సందర్శించేందుకు కూడా వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు జిల్లా ఎస్పీ ఐజీ స్థాయి అధికారులు కూడా ఎప్పటికెప్పుడు కూడా ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి ఐజీ ఈ దాడి వెనకాల కొంతమంది కొత్త వ్యక్తులు ఉన్నారు, కొత్త వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు. అయితే రైతులు అధికారులపై దాడికి పాల్పడలేదని చెప్పినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. తనపై జరిగినటువంటి దాడి పైన కూడా తనపై రైతులు దాడి చేయలేదు, కానీ ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి గొడవకు దిగారు. గొడవకు దిగిన తర్వాత పరిస్థితి అంతా చాలా గందరగోళం చేశారు. సో కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి కూడా ఈ రైతులు ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకొని పలు కోణాల్లో కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామంలోకి ఏదైతే నిన్న ప్రజాభిషేకరణ కార్యక్రమం జరిగినప్పుడు దాంట్లో లగిచర్ల గ్రామంతో పాటు మరో 3 గ్రామాలకు చెందినటువంటి రైతులు కూడా వచ్చారు. దాదాపు 400 మంది దాకా అక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళల్లో ఎవరు కొత్త వ్యక్తులు, ఎవరు నిజమైన రైతులు, ఈ 4 గ్రామాల వాళ్ళకి చెందిన కాకుండా ఇంకెవరు బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారనే కోణాల్లో కూడా చాలా సీరియస్ గా వస్తున్నారు. మరోవైపు అయితే పోలీస్ శాఖ కూడా ఏదైతే ఈ కొత్త వ్యక్తుల పైన కూడా నిఘా లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది, ఇది కారణమని కూడా విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కొత్త వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యం ఉందో అయితే దీని వెనకాల కొంతమంది బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందనే ఒక దాని కోణంలో కూడా పోలీసులు భావిస్తూ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి లగిచర్ల గ్రామానికి వచ్చిన తర్వాత ఇప్పటికే జిల్లా పోలీస్ అధికారులు అర్ధరాత్రి నుంచి కూడా ముమ్మరంగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఇచ్చేటువంటి ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా పోలీసు ఉన్నత స్థాయి అధికారులు కూడా దానిపైన కూడా చర్యలు తీసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు అయితేనేమి, అదేవిధంగా కేటీఆర్ కూడా దీనిపై కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, రైతులకు భద్రతగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంపీ కిరణ్ కూడా స్పందించారు. బీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకుంటోంది, ఇక్కడ ఏం జరిగినా కానీ ఇలా గందరగోళ వాహనం సృష్టించేందుకు కూడా చేస్తోంది, ఇది కరెక్ట్ కాదని కూడా ఎంపీ కిరణ్ సీరియస్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన సంఘటన కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయమైనటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ దాడికి పాల్పడినటువంటి అసలు వ్యక్తులు ఎవరు, వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి అయితే కొడంగల్ అదేవిధంగా ఈ దుగ్గాల మండలాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు లగిచర్ల గ్రామం నుంచి ఉదయం నుంచి కూడా పోలీస్ పికెటింగ్ జరుగుతూ ఉంది. సో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా కొత్త వ్యక్తులు ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి ఎవరు ఆశ్రయం కల్పించారు, వారు ఇక్కడికి రావడానికి గల కారణాల కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ మధ్యాహ్నం కూడా రాష్ట్ర ఏదైతే ముఖ్యంగా కొంతమంది పోలీస్ శాఖ అధికారులు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చిన తర్వాత మధ్యాహ్నంతో ఈ దాడి గల కారణాలు కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.